హాయ్ అండి. వెల్కమ్ టు దుర్గాదామతోటి తెలుగు ఛానల్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో ఏంటంటే బంగాళదుంప అలాగే గుత్తి వంకాయ దమ్ బిర్యానీ అండి. అసలు చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఇలానే ట్రై చేయండి. ఓకేనా? నేను రెండు ఎందుకు కలిపి చేశానంటే కొంతమంది గుత్తి వంకాయ పెద్ద ఇష్టంగా తినరండి. చాలా వరకు పిల్లలు ఇష్టంగా తినరు. పెద్దవాళ్ళు అయితే తినేస్తాం. అలాగే దుంపలు వేసామనుకోండి, బంగాళదుంపలు అంటే పిల్లలందరూ ఇష్టంగా తింటారనమాట. అందుకని ఈ రెండు కలిపి, ఎందుకంటే మా ఇంట్లోనే ఉన్నారు, అందుకని దుంపలు ఇష్టంగానూ తింటారు. అలా అని వంకాయ కూడా, గుత్తి వంకాయ కూడా ఇష్టంగానే తింటారనమాట. ఇంకా దుంపలు అయితే ఇంకా చెప్పనవసరం లేదు. బంగాళదుంపలు అంటే పిల్లలందరికీ కూడా ఇష్టం కాబట్టి అందుకే ఈ రెండు కలిపి నేను దమ్ బిర్యానీ చేశానండి. చాలా చాలా బాగుంది. అలాగే నేను ఎలా చేశాను ఏంటి అనేది చూసి మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇలానే చేసుకోండి. చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది మీరు చూసేసేయండి. ఇంకా దీంట్లోకి వేరే కర్రీ ఏం అవసరం లేదండి. దాంట్లో వచ్చిన గ్రేవీతో పెరుగు చట్నీతో తినేసామంటే చాలండి. పెరుగుతో వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానో మీరు ఒక్కసారి వినండి. నేనైతే బాగుంది అంటేనే బాగుందని నేను చెప్తానండి, లేదని అంటే లేదనే చెప్తాను. మీరు ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతుందని నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను అనమాట. ఓకేనా? ఇంకా ప్రాసెస్ ఏంటి అనేది మీకు చూపించేస్తానండి. పదండి కిచెన్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడైతే నేను తీసుకున్నది 1/2 కేజీ వంకాయలండి. గుత్తి వంకాయలు లేతవి తీసుకున్నాను. అలాగే 3 టమాటాలు తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. బంగాళదుంప కూడా ఒకటి పెద్ద సైజు ఒకటే తీసుకున్నాను అనమాట. ఒక ఉల్లిపాయ, ఇంతేనండి. మెయిన్ ఇవే కావాలి. ఇప్పుడైతే మనం బియ్యం నానబెట్టేసుకుందామండి. ఒక గ్లాస్ అయితే నేను బాస్మతి రైస్ వేస్తున్నాను. ఇంకో గ్లాస్ అయితే రెగ్యులర్గా మనం వాడే బియ్యమే వేస్తున్నాను అనమాట. ఇక్కడ చూసారు కదా, బాస్మతి బియ్యం చాలా బాగున్నాయండి. ఇంతకుముందు కూడా నేను బిర్యానీ చేశాను అనమాట. చాలా పాత బియ్యము, చాలా బాగున్నాయి. ఇప్పుడు ఒక గ్లాస్ అయితే నేను నార్మల్ బియ్యం తీసుకుంటానండి. చూసారు కదా, ఒక గ్లాస్ అయితే నార్మల్ బియ్యం తీసుకున్నాను. మీరు మొత్తం అయితే బాస్మతి బియ్యంతోనే చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ బియ్యంతోనైనా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు 2-3 సార్లుగా కడిగేసి నీళ్లు వేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసేద్దామండి. నానతాయి అనమాట. నానితే చాలా చక్కగా బియ్యం అనేది పొడి పొడిగా బాగా అవుతుందండి అన్నం అనేది. ఓకేనా? ఇప్పుడైతే మనం పక్కకు పెట్టేసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఒక 2-3 స్పూన్లు పల్లీలు వేయించుకుందామండి. చూసారు కదా, ఎక్కువ అయితే వేయట్లేదు, ఒక 2-3 స్పూన్లు వేసాను అనమాట. ఇవి మంచి కలర్ వచ్చేలాగా సిమ్లోనే పెట్టి ఫ్రై చేయండి. మళ్ళీ మాడితే కూడా చేదు వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే సరిపోతుంది అనమాట. చూసారు కదండి. ఇప్పుడైతే మనం పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు అదే బాండీలో ఎండి కొబ్బరి అండి. ఎండి కొబ్బరి సగం చిప్పలో సగం అనమాట, ఒక చిప్పలో సగం అనమాట వేసాను. చిన్నదండి కొబ్బరి చిప్ప అనేది చిన్నది, దాంట్లో సగం వేసాను అనమాట. ఇది ఎట్లా సెగకి ఎట్లా ఫ్రై చేసేసుకుందాం అనమాట వేడికి. అయితే కొంచెం ఓకే ఫ్రై అయింది అని అన్నప్పుడు ఒక 4-5 స్పూన్లు మనం నువ్వులు కూడా వేసేసుకుందామండి. నువ్వులు కూడా చిటపటలా అనేలాగా ఉంటే సరిపోతుంది అనమాట. 4 స్పూన్లు అట్లా వేసేసాను. చూసారు కదండి, ఇదిగోండి ఇదే స్పూన్ అనమాట. ఇదిగోండి ఆ స్పూన్తోనే వేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత మళ్ళీ మనం పక్కకు తీసేసుకుందామండి. ఇవి చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది అనమాట. విన్నారు కదండి, చిటపట ఇలా ఫ్రై అవుతున్నాయో చక్కగా వేగిపోయినాయి అనమాట. ఇవి కూడా తీసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే బాండీలో మనం ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకుని 3 టమాటాలు చూపించాను కదండి, చక్కగా మగ్గి పండు టమాటాలు అనమాట. ఇవి ఆయిల్లో మగ్గనిచ్చుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి ఆయిల్లో కలిపేసేసుకొని కొంచెం ఉప్పు వేద్దామండి, తొందరగా మగ్గిపోతాయని చూసుకొని కొంచెం వేసుకోండి. ఎందుకంటే మనం రైస్లో కూడా వేస్తాం కాబట్టి కొంచెం వేసుకొని ఒకసారి కలిపేసేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేద్దామండి. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేద్దామండి. ఈ టమాటాలు ఇట్లా మగ్గించుకొని వేసుకోవడంలో కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి అయితే మీరు ఇలా ట్రై చేయండి. ఓకేనా? చూసారు కదండి, చక్కగా మగ్గిపోయినాయి. ఒకసారి మధ్యలో అయితే ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఇంకొంచెం మగ్గాలన్నమాట. ఇప్పుడు సిమ్లో పెట్టేసేద్దాం మళ్ళీ. ఓకేనా? మూత పెట్టేసేసి సిమ్లో పెట్టేద్దాం. మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, చక్కగా మగ్గిపోయినాయి. ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడైతే పక్కకు తీసేసుకుందామండి. ఇప్పుడైతే రైస్ కుక్కర్లో నేను నెయ్యి వేసుకుంటున్నానండి. నేను అన్నము రైస్ కుక్కర్లోనే దమ్ము చేద్దాము అనుకున్నాను. వేరే గిన్నెలు అయితే సరిపోదో అన్నట్టుగా రైస్ కుక్కర్లోనే దమ్ము చేద్దాం అనుకొని రైస్ కుక్కర్ పెట్టానండి. కానీ తర్వాత రైస్ కుక్కర్ మరీ పెద్దగా అయిపోతుందని చెప్పేసి ఓన్లీ ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నానండి.
బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆ తర్వాత వేరే గిన్నెలో తీసుకొని దమ్ చేసుకున్నాను అనమాట రైసు. ఇది పెద్దది అయిపోతుంది అని అనిపించింది అనమాట. చూసారు కదండి, సాల్ట్ వేసి మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఎట్లా బిర్యానీలోకి చేస్తాం ఆ విధంగా మనం ఫ్రై చేసేసుకుంటామేనండి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటామే. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసుకొని పక్కన పెట్టేసేద్దామండి. మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను చక్క దగ్గర నుంచి. చూసారు కదా, ఇదిగోండి ఈ విధంగా మరీ మాడలేదు, మరీ అసలు మంచి కలర్ వచ్చినాయి కదా, ఈ విధంగా అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇదే దాంట్లో నెయ్యి కదండి, ఇదే దాంట్లో మనం జీడిపప్పు కూడా వేయించుకుందాము. చూసారు కదా, అది కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఏ ఒక్కటి కూడా మాడొద్దు, మాడిని అంటే కనుక చేదు వచ్చేస్తుంది, అంటే ఆ కమ్మదనం అనేది పోతుందనమాట. చూసారు కదా, ఇప్పుడైతే ఇది తీసేస్తున్నాను. తీసేసి ఇప్పుడు చూసారు కదా, మనం నువ్వులు, కొబ్బరి, పల్లీలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఇవన్నీ కూడా నేను జార్లో వేసేసాను. అట్లాగే ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందామండి. నేను ఇంట్లో తయారు చేసుకున్నదేనండి, హోమ్మేడ్ గరం మసాలా అనమాట. ఒక 1/2 స్పూన్ వరకు వేసాను. ఏ మసాలాలు కూడా ఎక్కువ అవ్వకూడదండి, అన్నీ కరెక్ట్గా సరిపోవాలి. ఇప్పుడైతే ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసానండి, ఇప్పుడు చూసారు కదా. అలాగే జీలకర్ర పౌడర్ కొంచెం ఒక 1/2 స్పూన్ వేసాను. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఒక 1.5 స్పూన్ వేసానండి. చూసారు కదా. అలాగే కొంచెం చింతపండు, మనం టమాటాలు కూడా మగ్గించుకున్నాం కదా, అది చూసుకొని కొంచెమే, చూసారు కదా వీడియోలో ఎంత కొంచెం వేసానో చింతపండు అది. అట్లాగే నార్మల్ కారం అండి, మసాలా కారం కాదు, 2 స్పూన్లు వేసాను కారం అనేది. ప్యాకెట్ కారం ఉంటుంది కదా, స్వస్తిక్ కారం, అది వేసాను అనమాట. అలాగే ఒక 1/2 స్పూను పసుపు వేసానండి. చూసారు కదా. ఇప్పుడైతే గల్లుప్పు, ఈ పేస్ట్కు సరిపోను గల్లుప్పు వేస్తున్నాను అనమాట. చూసారు కదా. ఇప్పుడైతే మగ్గించుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేద్దామండి. ఈ పేస్ట్తోనే చాలా కమ్మదనం వస్తుందండి ఈ బిర్యానీకి. టమాటాలు కూడా వేస్తున్నాం కాబట్టి ఇంకా కమ్మదనం వస్తుంది అనమాట. ఇలా ఉడికించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది మామూలుగా వేసుకునే దానికంటే. చూసారు కదా, ఇవి కూడా వేసేసాను. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, అవి కూడా కొన్ని వేసేద్దాము దీంట్లో. చూసారు కదండి, కొంచెం ఒక 2-3 స్పూన్లు అన్నీ వేసాను అనమాట, గ్రేవీ బాగుంటుంది. అలాగే జీడిపప్పు కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఒక 10-12 పలుకులు వేసాను. ఇంకా లాస్ట్లో 1 స్పూన్ వచ్చేసి, చిన్న స్పూన్తో 1 స్పూన్ వచ్చేసి బిర్యానీ మసాలా వేసానండి. దమ్ బిర్యానీ కదండి, దానికోసం అని చెప్పేసి ఆ ఫ్లేవర్ కోసమని వేసాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మనం గ్రైండింగ్ చేసుకొని వచ్చానమాట. చూసారు కదా. ఇప్పుడైతే కొంచెం పెరుగు వేసుకుందామండి, ఒక 2 స్పూన్లు అంతా పెరుగు. చూసారు కదండి ఎంత కొంచెం వేస్తున్నానో, చూసారు కదా. ఇప్పుడైతే ఇవి గిన్నెలోనే కొంచెం వాటర్ వేసేసుకొని అవి కూడా వేసేసుకుందాము. చూసారు కదండి, 2 స్పూన్ల పెరుగు వేసాను, ఆ గిన్నెలో కొంచెం వాటర్ వేసి తీసుకొచ్చాను అనమాట. ఒక్కసారి ఈ విధంగా కలిపేసి మళ్ళీ ఒక్కసారి గ్రైండింగ్ పెట్టుకుని వద్దామండి. చూసారు కదా, మెత్తగా పేస్ట్ చేసుకోండి, ఓకేనా. ఈ పేస్ట్ వల్ల చాలా చాలా టేస్ట్ వస్తుందండి. చూసారు కదండి, ఈ విధంగా మెత్తగా గ్రైండింగ్ అయిపోతే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఈ మసాలా అయితే నేను పక్కకు పెట్టేస్తున్నాను. ఇదిగోండి, ఒక గిన్నెలో అయితే నేను వేడి నీళ్ళు బాయిల్ చేసుకుంటున్నానండి, మనకి త్వరగా అయిపోతుంది అనమాట. ఈ మసాలా పేస్ట్ నేను గ్రైండింగ్ చేసే ముందే వాటర్ ఇక్కడ పెట్టేశాను అనమాట. చూసారు కదా, కొంచెం కాగటానికి దగ్గర వచ్చినాయి కదండి. ఇప్పుడు దీంట్లో లవంగాలు వేద్దామండి. ఒక 4 లవంగాలు వేసాను, అలాగే చెక్క వేసానండి 2. అలాగే చూసారు కదా, సాజీరా వేస్తున్నాను, బిర్యానీ ఆకు వేసానండి. చూసారు కదా, అన్నీ కూడా కొంచెం కొంచెమే. ఇప్పుడైతే గల్లుప్పు వేస్తున్నాను, ఈ రైస్లోకి సరిపోను గల్లుప్పు అనమాట, చూసుకోండి మీరు. అలాగే నిమ్మకాయ అండి, ఉప్పు అయితే చూసుకోండి, మనకి మా పేస్ట్లో కూడా ఉంది కాబట్టి. చూసారు కదా, ఒక 1/2 చెక్క నిమ్మకాయ, అలాగే కొంచెం ఆయిల్ అండి, ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసాను. చూసారు కదా. ఇప్పుడైతే కొత్తిమీర వేస్తున్నానండి, కొంచెం కొంచెమేనండి, ఏ మసాలాలు కూడా మనకి డామినేషన్ చేయకూడదు అనమాట. చూసారు కదా, కొంచెం పుదీనా కూడా వేసి మూత పెట్టేసేసాను. ఇప్పుడైతే గుత్తొంకాయలు ఉన్నాయి కదండి, ఇవి కట్ చేసేసుకుందాము. ఇదిగోండి, ఈ విధంగా మనం గుత్తొంకాయకి ఎట్లా కట్ చేసుకుంటామండి, కర్రీ చేసుకోవటానికి ఈ విధంగా కట్ చేసేసుకోండి. మీరు తెచ్చుకునేటప్పుడు లేత వంకాయలు తెచ్చుకోండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడైతే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని గల్లుప్పు వేసేసానండి. చూసారు కదా. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకున్నా కూడా ఈ వాటర్లో వేసేసుకుందాం వంకాయలన్నీ కూడా. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడైతే బంగాళదుంపలు ఒకటి తీసుకున్నానండి, పెద్ద సైజు బంగాళదుంప 8 ముక్కలుగా కట్ చేశాను అనమాట. చూసారు కదా, వంకాయ ఏ సైజు ఉందో ఆ సైజులోనే నేను కట్ చేశాను అనమాట. చాలా బాగుంటుంది, అలా అయితే అన్నీ ఈక్వల్గా బాగుంటుంది అనమాట, చూస్తానికి బాగుంటుంది. అందుకని ఉడికిపోతుందండి, ఉడకదు అనుకుంటారేమో, ఉడికిపోతుంది అనమాట బంగాళదుంప కూడా. చూసారు కదా, ఈ విధంగా 8 ముక్కలు అయితే అయిందనమాట, సరిపోతుందండి, ఒక బంగాళదుంప సరిపోతుంది. చూసారు కదా, వంకాయలు కూడా చిన్న సైజే, అదే సైజులో నేను కట్ చేశాను అనమాట. చూసారు కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా ఉప్పు నీళ్ళలో వేసేసుకున్నాను. ఇదిగోండి,
ఇప్పుడైతే మనం ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇదిగోండి ఈ వంకాయల్లో మనం నూరు పెట్టుకున్నాం కదండి, గ్రైండింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మసాలా మొత్తం కూడా దీంట్లో పెట్టేసేసుకోవాలన్నమాట వంకాయల్లో. చూసారు కదండి, ఇట్లా బయటికి రానివ్వకుండా ఒకసారి సెట్ చేసేసుకోవాలి. ఇట్లా చూసారు కదండి, ఈ విధంగా అన్నీ కూడా ఈ విధంగా ఒకసారి ఇట్లా పెట్టేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా బాగుంటుంది అనమాట. ఈ పేస్ట్కే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా అన్నీ పెట్టేసేసుకుందామండి. ఇప్పుడు కళాయి పెట్టేసుకున్నానండి, దీంట్లోనే దమ్ చేస్తానన్నమాట రైసు. చూసారు కదా, మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం కదా నేతిలో, ఆ నెయ్యి వేస్తున్నానండి. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసాను. వేసి మిగిలిన మన వంకాయల్లో పెట్టుకోగా మిగిలిన పేస్ట్ దీంట్లో ఫ్రై చేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్లో చక్కగా మిక్స్ వాటర్ ఏం పోయొద్దండి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకుందాము. ఫ్రై అయిపోవాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా మాడ అంటుకోకుండా మనం ఫ్రై చేసుకుందాం. కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై అయిపోతే సరిపోతుందండి. ఎందుకంటే అన్నీ కూడా ఫ్రై చేసుకున్నాం కదా ఆల్రెడీ ముందే, అందుకని ఎక్కువ ఫ్రై అవ్వకపోయినా పర్వాలేదనమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వంకాయలను బంగాళదుంపలు కూడా వేసేసుకుందామండి. చూసారు కదా, ఫ్రై అయిపోయింది. ఒక 2 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, ఇప్పుడు వంకాయలు వేసేస్తున్నాను, అలాగే బంగాళదుంపలు కూడా వేసేస్తున్నాను అనమాట. వేసేసి ఒక్కసారి కలిపేద్దామండి. కలిపేసి సిమ్లో పెట్టేసేసి మనం ఒక 2-3 మినిట్స్ మగ్గనిచ్చుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, మూత తీసి. చూసారు కదా, ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నానండి. ఇప్పుడు చూద్దామండి, వాటర్ వేసాం కదా రైస్ కోసం, ఆ వాటర్ ఎంతవరకు వచ్చినాయో చూద్దామన్నమాట. ఇదిగోండి చక్కగా బాయిల్ అవుతుంది కదా వాటర్. ఇప్పుడు ఒక్కసారి మనం ఉప్పు చూసుకుందామండి. ఎందుకంటే మసాలా పేస్ట్లో ఉన్నది ఉప్పు, అలాగే రైస్లో కూడా ఇంతకుముందు వేసాం కదా, అంటే రైస్ అంటే ఈ వాటర్లో వేస్తున్నాం కదా, ఉప్పు చూసుకోండి. ఉప్పు అయితే ఇప్పుడు నేను కరెక్ట్గా సరిపోయిందండి. రైస్ వేసేస్తున్నాను. చక్కగా నానిపోయినాయండి. ఈ ప్రాసెస్ అంతా అయ్యేంత వరకు చక్కగా రైస్ అయితే బాగా నానిపోయినాయి అనమాట. చూసారు కదా, ఇప్పుడు రైస్ అయితే వేసేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేద్దామండి. తొందరగా ఉడికొచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం వంకాయలు ఎంతవరకు మగ్గినాయో చూద్దామండి. చూసారు కదా, ఒకసారి కలిపేసుకుందాం ఇట్లా. ఇది కూడా ఒక 2-3 మినిట్స్ అలా మూత పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలండి. చూసారు కదా, ఈ విధంగా ఈలోపు సగం అనేది ఉడికిపోతాయి అనమాట, మగ్గిపోతాయి బంగాళదుంపలు కానీ వంకాయ కానీ. ఇలా 2-3 సార్లుగా సిమ్కి హైకి మధ్యలో తక్కువ మంట మీదే ఇట్లా కలుపుకుంటూ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, మూత పెట్టేద్దామండి. ఇప్పుడు ఇదిగోండి మళ్ళీ ఒక్కసారి ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తున్నాను అనమాట. చూడండి మగ్గిపోతున్నాయి చక్కగా. ఇదిగోండి ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు కలుపుకున్నాం కదండి, ఇప్పుడు రైస్ వేసేద్దామండి. రైస్ ఎంతవరకు ఉడికినాయో చూద్దామండి. రైస్ అయితే 70% ఉడకాలండి, ఇంకా అంతకంటే ఎక్కువ ఉడకకూడదు. ఎందుకంటే మనకి బంగాళదుంపలు కూడా మగ్గాలి, వంకాయ కూడా ఇంకొంచెం మగ్గాలి. చూసారు కదా, ఒక 70%, ఇంకా 20% తో పాటు రైస్తో పాటు చక్కగా బంగాళదుంపలు కూడా మగ్గిపోతాయి అనమాట. ఇప్పుడు చూసారు కదా, మళ్ళీ ఒక్కసారి కలిపేసేసుకొని మనం రైస్ అయితే వేసేసుకుందామండి. చూసారు కదా, ఒక్కసారి కలిపేసేసుకుందాము. వంకాయలు అయితే కొంచెం మగ్గినాయి, బంగాళదుంపలు కూడా మగ్గాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఈ రైస్ కూడా చక్కగా 70% ఉడికిపోయినాయి. చూసారు కదండి, ఈ విధంగా లేయర్గా 2 లేయర్లుగా వేసేసాను అనమాట. ఈ విధంగా సెట్ చేసుకుంటూ వేసేసేయండి. ఇదిగోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర వేస్తున్నానండి, సన్నగా కట్ చేసుకున్నది. చూసారు కదా, అలాగే ఒక పచ్చిమిరపకాయ 2 ముక్కలుగా చేసి వేసాను అనమాట. అలాగే జీడిపప్పు నేతిలో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అవి కొంచెం వేస్తున్నాను. అలాగే ఇదిగోండి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. ఇదిగోండి ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసేసుకుందాము. ఇలా ఒక నిమ్మకాయ అండి, మొత్తం పిండొద్దు, కొంచెం సగం బద్దలో కొంచెం పిండానమాట. అలాగే 1 స్పూను నెయ్యి కూడా వేసేసుకుందాము. నెయ్యి కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి రైస్ కూడా తీసి వేద్దామండి. చూసారు కదా, స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి రైస్ది. చూసారు కదా, ఈ విధంగా లేయర్గానే వేసేసుకోవాలి. వేసుకొని ఇందాక వేసుకున్నట్టే పుదీనా కొత్తిమీర వేసుకున్నాను. అలాగే కొంచెం జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే ఇంకా సగం నిమ్మకాయ ఇందాక ఉంది కదండి, ఆ నిమ్మకాయ కూడా వేసేసుకుందాం. మొత్తం టోటల్గా 1 నిమ్మకాయ పట్టిందండి. మనం రైస్లో పిండుకొని అదే వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు పిండాను కదా, అది కానీ ఇక్కడ రైస్లో కానీ మొత్తం కూడా 1 నిమ్మకాయ పట్టిందనమాట. జీడిపప్పు వేసాను, అలాగే నెయ్యి కూడా వేసాను అనమాట. చూసారు కదా, నిమ్మకాయ ఉన్నది కూడా పిండేసాను అనమాట. చూసారు కదండి, ఈ విధంగా పిండేసుకున్న తర్వాత కొంచెం పసుపు వాటర్ అండి, మన కలర్ కోసం. నేను ఇక్కడ ఎప్పుడు కూడా నా వంటల్లో నేను కలర్ అయితే వాడనండి. ఇది చూసారు కదా, పసుపు నీళ్ళు ఊరికే పైన అట్లా జల్లాను అనమాట, ఊరికే కొంచెం. మీకు ఏమి స్మెల్ రాదండి. అలాగే రోజ్ వాటర్ ఉన్నా మీరు వేసుకోవచ్చు, అలాగే కుంకుమ పువ్వు ఉన్నా సరే మీరు వేసుకోవచ్చు అనమాట.
పాలలో కానీ వాటర్లో కానీ కలిపి. చూసారు కదా, ఇప్పుడు పక్కగా తీసేసి ఒక పాతది ఒక ప్యాన్ ఉంటే ఆ ప్యాన్ పెట్టేసి దాని మీద ఈ రైసు బాండి అనేది పెట్టేశానండి. చూసారు కదా, ఇక్కడ హోల్ ఉందండి, చూపించాను కదా మీకు. ఆ హోల్కి పైకి ఆవిరి రాకోకుండా ఒక గిన్నె బోర్లించేసాను అనమాట. ఇదిగోండి చూసారు కదా, అలా బోర్లించేసుకోండి. ఇక మీకు ఇంకా వెయిట్ ఏం పెట్టనవసరం లేదండి. సిమ్కి హైకి మధ్యలో పెట్టేసేసి మీరు ఒక 5-10 నిమిషాలు మాత్రం పెట్టండి. సిమ్కి హైకి మధ్యలో పెట్టేసి ఆ తర్వాత సిమ్లో పెట్టేసి ఒక 20 మినిట్స్ అయితే మీరు వదిలేసేయండి. బాగా సిమ్లో పెట్టేసేయండి శాంతం వదిలేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాలకి మీరు ఓపెన్ చేసి చూడండి. ఆహా, ఎంత టేస్టీ అయినా మన వంకాయ ఆలు దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒక 20 మినిట్స్ తర్వాత ఒక 10 నిమిషాలు నేను అలాగే వదిలేసానండి, నేను కదపలేదు. చూసారు కదా, ఇప్పుడు కదుపుతున్నాను అనమాట. ఇదిగోండి, మా హస్బెండ్ అయితే లంచ్కి వచ్చారండి ఇప్పుడు, అందుకని ఆయన కోసమని నేను ఇప్పుడు తీస్తున్నాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా చక్కగా ఉడికిపోయినాయండి. బంగాళదుంప కానీ లేదనంటే వంకాయ కానీ చక్కగా ఉడికిపోయినాయి అనమాట. ఇప్పుడైతే మా హస్బెండ్కి పెట్టేస్తానండి. నేను వీడియో తీస్తాను అని అంటే ఏం వద్దు, నాకు అవన్నీ పెట్టకు, నాకు టైం అయిపోతుంది, నేను ఇక్కడే దగ్గరలో ఉన్న ఆఫీస్కి వచ్చారండి కొంచెం పని మీద, అందుకనే ఇంకా తినండి అని చెప్పేసి ఫోన్ చేశాను అనమాట. రండి, ఇక్కడ దగ్గరలో ఉంటే రండి అని చెప్పేసి. ఇంకా ఆయన వచ్చేసి తినేసి వెళ్ళిపోయారు, వీడియో తీయొద్దు అన్నారనమాట, నాకు లేట్ అయిపోతుంది అని చెప్పేసి. ఇదిగోండి, ఇప్పుడైతే నేను తింటున్నాను. చూసారు కదా, చాలా చాలా బాగా ఉందండి టేస్ట్ అయితే. ఆ నువ్వులు, పల్లీలు, టమాటాలు మనం నూనెలో మగ్గించుకున్నాం కదండి, టమాటాలు అసలు చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. ఆ టేస్ట్ మంచి ఆ కమ్మదనం అనేది మనకు తెలుస్తుంది. ఆ నువ్వులు కానీ, పల్లీలు కానీ, కొబ్బరి కానీ, అలాగే టమాటాలు ఫ్రై చేసుకుని వేసుకున్నది కానీ ఈ టేస్ట్ చక్కగా కమ్మదనం తెలుస్తుందండి. ఏ ఫ్లేవర్ కూడా ఎక్కువ అవ్వలేదన్నమాట. మసాలా లైట్గా ఉంది. ఆ టేస్ట్ దేనికి దానికి మనకి కరెక్ట్గా తెలుస్తుందండి. ఈ దీంట్లో ఉన్న గ్రేవీతోనే మనకి సరిపోతుందండి. ఇంకా మనం వేరే కర్రీ అవసరం లేదనమాట. ఈ పెరుగు చట్నీ చేసుకుంటే కనుక పెరుగు చట్నీ చేసుకొని మీరు ఎంజాయ్ చేయండి. నిజంగా చెప్తున్నానండి, చాలా చాలా బాగుంది. చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయినాయో, మీకు వీడియోలోనే చూస్తుంటే మీకు తెలుస్తుంది కదండి. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మీరు నాకు చెప్పండి. ఎందుకంటే ఆలు వేసాం కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారండి, వాళ్ళకి తప్పనిసరిగా నచ్చుతుంది. అలాగే పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది అనమాట. యాజ్ ఇట్ ఈజ్ అంతా కూడా ఇలాగే చేయండి, ఓకేనా. ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మంచి మంచి